హలో గైస్, వెల్కమ్ టు రామోజీ ఫిలిం సిటీ పార్ట్ 4. ఈ వీడియోలో నేను మీకు అస్కారీ గార్డెన్, బటర్ఫ్లై గార్డెన్, కృపాలు కేవ్, సన్ ఫౌంటైన్ చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది అస్కారీ గార్డెన్, రామోజీ ఫిలిం సిటీలోని అత్యంత అందమైన గార్డెన్లో ఒకటి. ఈ గార్డెన్ను ప్రత్యేకంగా సినిమా షూటింగ్స్ కోసం డిజైన్ చేశారు. మొఘల్ శైలిని గుర్తు చేసేలా దీని ఆర్కిటెక్చర్ మరియు లేఅవుట్ రూపొందించారు. లవ్ సాంగ్స్, ఫ్యామిలీ సీన్స్ షూట్ చేయడానికి ఇది చాలా ఫేమస్ లొకేషన్. తెలుగు, హిందీ సినిమాల్లో కొన్ని పాటలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ముఖ్యంగా బాహుబలి, ది బిగినింగ్ సినిమాలో కొన్ని గార్డెన్ విజువల్స్ ఇక్కడ షూట్ చేశారంట. అలాగే చంద్రముఖి వంటి సినిమాల షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయంట. ప్రతి మూలలో సినిమా సెట్లా కనిపించే ఈ గార్డెన్ టూరిస్టులకు ఒక రాయల్ ఫీల్ ఇస్తుంది. ఇప్పుడు వెళ్తున్నది బటర్ఫ్లై గార్డెన్. ప్రకృతి అందాన్ని దగ్గరగా అనుభవించేందుకు రూపొందించిన అందమైన ప్రదేశం. ఇక్కడ రంగురంగుల సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉండడం చూస్తే ఒక కలల లోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ గార్డెన్ను ప్రత్యేకంగా నేచర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేశారు. పూలు, మొక్కలు, సీతాకోక చిలుకలను ఆకర్షించేలా ఎంపిక చేసి మరీ నాటారు. ఊపిరి మరియు బృందావనం వంటి సినిమాల ఫోటోలలో కనిపించే గార్డెన్ విజువల్స్ ఇలాంటి సెట్స్లోనే షూట్ చేయబడ్డాయని అంటున్నారు. పక్షుల ప్రపంచాన్ని దగ్గరగా చూసే అందమైన ప్రదేశం. మీకు అర్థమైపోయిందిగా, బర్డ్స్ పార్క్. ఇక్కడ వివిధ రకాల రంగురంగుల పక్షులు సందర్శకులను ఆకర్షించుకుంటాయి. ఈ పార్కును నేచర్ మరియు వైల్డ్ లైఫ్ అనుభవం ఇవ్వడానికి ప్రత్యేకంగా రూపొందించారు. పక్షుల కోసం సహజ వాతావరణం ఉండేలా ప్లానింగ్ చేశారు. ఇక్కడ నడుస్తూ ఉంటే పక్షుల కిలకిల సౌండ్స్ చాలా హాయిగా అనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూడబోతుంది సన్ ఫౌంటైన్. నీళ్లు మరియు లైట్ కలిసే ఒక అద్భుతమైన విజువల్ స్పాట్. సాయంత్రం సమయంలో లైటింగ్ వల్ల ఈ ప్రదేశం మరింత మెరిసిపోతుంది. ఫోటోగ్రఫీకి, వీడియోలకి ఇది చాలా బ్యూటిఫుల్ బ్యాక్డ్రాప్గా పనిచేస్తుంది. కొన్ని సినిమాల్లో పాటలు మరియు రొమాంటిక్ సీన్స్ కోసం ఇలాంటి ఫౌంటైన్ ఉపయోగిస్తారు. రేసు గుర్రం మరియు కిక్ వంటి సినిమాల్లో కనిపించే ఫౌంటైన్ విజువల్స్ ఇలాంటి సెట్స్లో షూట్ చేసినవే. ఇప్పుడు కృపాలి కేవ్స్ ప్రపంచంలోనికి వెళ్ళబోతున్నాము. ఎంతో ప్రత్యేకంగా రూపొందించిన సినిమా సెట్ ఇది. గుహలోకి అడుగు పెడితే ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. గుహ గోడలపై పురాతన శిల్పాల్లా కనిపించే డిజైన్లు చెక్కబడ్డాయి. లోపల లైటింగ్ చాలా మృదువుగా ఉండి ధ్యానం చేసే స్థలం లాంటి ఫీల్ ఇస్తుంది. మధ్యలో గౌతమ బుద్ధ విగ్రహం ప్రశాంతంగా కూర్చొని ఉంటుంది. ఆయన చుట్టూ శిష్యులు కూర్చొని ఉపదేశం వింటున్నట్లుగా సెటప్ రూపొందించారు. ఈ సన్నివేశం చూస్తున్నప్పుడు గురు శిష్యుల మధ్య సంబంధం చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సెట్స్ ముఖ్యంగా పౌరాణిక, ఆధ్యాత్మిక సన్నివేశాల కోసం ఉపయోగిస్తారు. సినిమాలో గురువులు, శిష్యులు జ్ఞానం చేసే సీన్స్ ఇక్కడ షూట్ చేస్తారు. కొన్ని చోట్ల చిన్న చిన్న దేవాలయాల్లా కనిపించే నిర్మాణాలు కూడా ఉన్నాయి. గుహలోని మార్గాలు కొంచెం మలుపులు తిరుగుతూ అడ్వెంచర్ ఫీల్ ఇస్తాయి. ప్రతి ఎలిమెంట్ కూడా చాలా డీటెయిల్డ్గా డిజైన్ చేయబడింది. రాళ్ల టెక్స్చర్ కూడా అసలైన రాక్లా కనిపించేలా తయారు చేశారు. బట్ ఇవన్నీ ఆర్టిఫిషియలే. ఇది కేవలం ఒక సెటప్పే కాదు, ఒక అనుభూతి, ఒక అనుభవం. కృపాలు కేవ్స్ లోపలి ప్రపంచం ప్రతి సందర్శకుడికి మైండ్లో ముద్ర వేసేలా ఉండిపోతుంది. ఇక్కడ ఎవ్రీ 1 minute శిల్పాలు డాన్స్ వేస్తున్న షో ప్లే చేస్తున్నారు. మిస్ కాకుండా ఈ అద్భుతాన్ని చూసేయండి. Wow, superb.